నమస్తే అండి, నేను రజాక్. నారా లోకేష్ గారి జన్మదినం అనమాట. సో పుట్టినరోజు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది స్పందించడం జరిగింది. సో వాళ్ళలో ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు ఎలా ట్వీట్ వేశారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రియాక్ట్ అయ్యారా ఈ విషయంలో అంటే చూద్దాం. దానికి సంబంధించి ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించినారు. రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులకు పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కల్పిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో శ్రీ లోకేష్ గారు ముందుకు అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నందుకు మరింత శక్తిని సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ట్వీట్ వేయడం అయితే జరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ హైలైట్ అయింది? బేసిక్గా కూటమి పార్టీల మధ్య ఎప్పుడూ కూడా బాగానే ఉంటుంది. నారా లోకేష్ గారి పుట్టినరోజు వచ్చినా, నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వచ్చినా, అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా ఇటు టీడీపీ మధ్య జనసేన మధ్య బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయినారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు హానరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, విషింగ్ యూ గుడ్ హెల్త్, స్ట్రెంగ్త్ అండ్ కంటిన్యూడ్ సక్సెస్ ఇన్ సర్వింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ డెడికేషన్. మే యువర్ జర్నీ బ్రింగ్ పాజిటివ్ చేంజ్ అండ్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ ఫర్ ద స్టేట్ అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నారా లోకేష్ గారిని దీవిస్తా ఆయన విషెస్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా ట్వీట్ చేస్తున్నారు? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా లోకేష్, విషింగ్ యూ అనదర్ ఇంక్రెడిబుల్ ఇయర్ అహెడ్ అని చెప్పేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ వేయడం అయితే జరిగింది. సో ఈ 3 ట్వీట్స్ హైలైట్ అయినాయి అనమాట సోషల్ మీడియాలో. ఇవి బాగా వ్యూవర్స్ ఎంగేజ్మెంట్ పరంగా కావచ్చు, కామెంట్స్ పరంగా కావచ్చు, రీట్వీట్స్ పరంగా కావచ్చు, లైక్స్ పరంగా కావచ్చు, టాప్లో ఉన్నాయి అనమాట ఇవి ఈ 3 ట్వీట్లు. సో పవన్ కళ్యాణ్ గారి ట్వీట్కి వచ్చేసి దాదాపు 2,03,000 మంది దీని ఎంగేజ్మెంట్ ఉంటే, 13,000 లైక్స్ ఉంటే, 2.2K రీట్వీట్స్ ఉంటే, అలాగే చిరంజీవి గారి విషయానికి వస్తే 65K ఉంటే, మన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి మాత్రం హైలైట్ అనమాట. దాదాపు 9,45,000 ఎంగేజ్మెంట్ అనమాట, 27,000 లైక్స్ అనమాట, 6.6K 6,600 రీట్వీట్స్ అనమాట. సో ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు నారా లోకేష్ గారికి మధ్య ఏమాత్రం కూడా బాండింగ్ బాగాలేదు. వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు కూడా తిట్టుకుంటా కొట్టుకుంటా ఉంటారు. సో వీళ్ళ బంధాలు ఏమాత్రం కూడా బాగోలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరైతే రాతలు రాస్తారో వాళ్ళందరికీ కూడా గట్టిగా ఇచ్చిపడేసినట్టయితే అయింది. ముఖ్యంగా వీళ్ళ విషయంలో ట్రోల్ చేసేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ కుటుంబం నుంచి దూరం చేసే విధంగానో, లేకపోతే కనుక వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల రాతలు రాసి దాన్ని రాజకీయంగా వాడుకుంటూ కొంతమంది చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా గట్టిగా ఇచ్చిపడేసినట్టు అయింది ఈ ట్వీట్. తర్వాత దాని కింద జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా పాజిటివ్గా స్పందించినారు. నారా లోకేష్ గారి అభిమానులు చాలా పాజిటివ్గా స్పందించడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలు అన్నంత మాత్రాన వాళ్ళు విడిపోతారని ఏం లేదు. అలాగే మీరు గమనించినట్లయితే కనుక మెగా ఫ్యామిలీ విషయంలో కూడా అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో చిన్న డిఫరెన్సెస్ వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అల్లు అర్జున్ని దుర్భాషలాడేయడమో, తిట్టేయడమో, కొట్టేయడమో ఏం లేవు. కానీ ఏంటంటే ఆయనకు ఒక వర్స్ట్ ఫేజ్ అనేది వచ్చినప్పుడు అందరూ కూడా రంగంలోకి దిగి అతనికంటూ కొంత హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఈ రోజున మన నారా లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్నటువంటి బాండింగ్కి సంబంధించి కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతోంది. ఇంతకాలం వీళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకుంటున్నారు, లేకపోతే ఒకరి మీద ఒకరి పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయని చెప్పేసి ట్వీట్లు వేసిన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వచ్చినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు స్పందిస్తారనమాట. వాళ్ళు ట్వీట్ వేస్తారు, ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ట్వీట్ చేస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అయితే లెటర్ హెడ్ మీద రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏమైనా స్పందించారంటే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే నేను ఆయన ఏదో ట్వీట్ వేయాలి అని అడగడం నాకేం ఉద్దేశం ఏం లేదు. నాకు అలాంటి కోరికలు కూడా ఏం లేవు. ఏదో నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేయాలి, అది నేను చూడాలి, దాన్ని ప్రపంచానికి చెప్పాలి అన్న ఉద్దేశాలు, కాంక్షలు, కోరికలు, తిప్పలు ఇవన్నీ నాకైతే లేవు. కొంతమంది అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేశారా అని. వేయలేదు. మేబీ వేసింటే కనుక ఈరోజు ఎర్లీ మార్నింగ్ పడి ఉండేది, పడలేదు. ఆయన ఈరోజు ఏం చేశారంటే మన సుభాష్ చంద్రబోస్కి సంబంధించి ఆయనకి సంబంధించి ఒక పోస్ట్ వేయడం అయితే జరిగిందనమాట. అంతకుమించి అయితే ఆయన వేయలేదు. మరి ఆయన పార్టీ
దగ్గర నుంచి కూడా అఫీషియల్గా నారా లోకేష్ గారికి సంబంధించి ఎలాంటి బర్త్డే విషెస్ వచ్చినట్టుగా నాకైతే కనిపించలేదు. కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి, ముఖ్యంగా కార్యకర్తలు కొంతమంది శృతి మించుతూ ఉన్నారు. బర్త్డే రోజున కూడా నారా లోకేష్ గారిని పర్టికులర్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అది పద్ధతి కాదు, అది విధానం కాదు. ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం, మేము వాగుతాం, మమ్మల్ని పట్టుకోరు, మేము దొరకం అని చెప్పేసి కొంతమంది ఉన్నట్టున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా, జగన్ గారైనా ఎవరు కూడా మీ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి మాట్లాడట్లేదు. మీ కుటుంబ సభ్యుల జీవితాల గురించి మాట్లాడట్లేదు. మనం ఎవరో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి కరెక్టే కాదు కదా. ఈ రోజున ఆయన పుట్టినరోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రశాంతంగా జరుపుకుంటూ ఉన్నారు. అనేక మంది ప్రముఖులంతా కూడా విషయాలు చెప్తా ఉన్నారు. అటు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయాల వరకు ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఉందో వాళ్ళైతే రియాక్ట్ కాలేదు. ఎక్కడ కూడా వాళ్ళైతే ట్వీట్లు అయితే ఏమీ వేయలేదు. నారా లోకేష్ గారికి సంబంధించి పాజిటివ్గా నెగిటివ్గా వాళ్ళైతే అసలు స్పందించలేదు. వాళ్ళని పక్కన పెడితే మిగిలిన వాళ్ళంతా పాజిటివ్గా స్పందించినారు. ఇలాంటి క్రమంలో కొంతమంది పైచాచికత్వంతో నిండిపోయి బుర్రంతా మకిలి పట్టుకుపోయి మురికి అభిమానం ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో, నిన్న నారా లోకేష్ గారికి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్లో జరిగినాయి, అలాగే ఆంధ్రాలో పలు చోట్ల జరిగినాయి. ఈ రోజున ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో అన్నదానాలు జరుగుతున్నాయి, చాలా గ్రామాల్లో అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నదానాలు? ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవంతో దాన్ని రెస్పెక్ట్ చేయండి. నారా లోకేష్ గారికి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్స్ యూఎస్ఏలో, యూకేలో, అబ్రాడ్ కంట్రీస్లో జరుగుతూ ఉన్నాయి. జరిగినాయి నిన్న నైట్. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన దాకా వచ్చినాయి. అయితే వాటి మీద ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో చేసుకుంటే కూడా వీళ్ళకి ఏమైనా వచ్చింది నాకు అర్థం కాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చిన రోజున మరి మీరు మాట్లాడట్లేదా? మీరు సెలబ్రేట్ చేసుకోవట్లేదా? మీరు రోడ్లు ఎక్కట్లేదా? మీరు నాన్న హంగామా చేయట్లేదా? యాగి చేయట్లేదా? టపాసులు పేల్చట్లేదా? అన్నదానాలు చేయట్లేదా? కేక్ కటింగ్లు చేయట్లేదా? మరి ఈ మనిషి ఏం కూడా చేయలేదు పాపం. ఆయన వాళ్ళ ఫ్యామిలీతో ఏదో చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అలాంటి మనిషిని కూడా పట్టుకొని ఇంత దుర్మార్గంగా ట్రోల్ చేసేటువంటి కార్యక్రమానికి తెరదీసినారంటే దేంతో ఉయ్యాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక విషయం చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి అదే గౌరవం ఇస్తాను నేను, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను, నారా లోకేష్ గారికి అదే ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారికి అదే ఇస్తాను. మనల్ని వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ రోజు టార్గెట్ చేయాల, తిట్ల, దుర్భాషలాడాలి. అలాంటప్పుడు మనకి ఏ హక్కు ఇచ్చినారు? సమంజసం కాదు కదా అది. సో ఇదనమాట. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ట్వీట్ కింద బూతులు తిట్టడం, చిరంజీవి గారు వేసిన ట్వీట్ కింద బూతులు తిట్టడం, పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్ కింద బూతులు తిడతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు పట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని ఏరి వీళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ ఏరకపోవచ్చు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది తగిలిద్ది అనమాట, అది భయంకరంగా తగులుతుంది అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారు వేసినటువంటి ట్వీట్ కింద కొన్ని ట్వీట్లు చదివేటువంటి ప్రయత్నం చేస్తారు. సో కొంతమంది ఇక్కడ కూడా కామెంట్లు, బ్రో ఎన్టీఆర్ ఇస్ బెటర్ దెన్ అల్లు అర్జున్. ఏంటి దరిద్రాలు మనకి? ఇక్కడ అవసరం ఇలాంటి రోత మనకు అవసరం? సో అలా కొంతమంది అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది జరుగుతుంది. మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. టీడీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ కామెంట్లు కూడా చేసినారు. థ్యాంక్ యూ తారక్ గారు, లోకేష్ గారి నాయకత్వం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి కొంతమంది రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. లెక్క ప్రకారం అనుకున్నారు ఈ పార్టీని, టీడీపీ పార్టీ ఏదైతే ఉందో దీన్ని నారా లోకేష్ గారు చూస్తారని. నాకు అర్థమైంది. నేను ఒక వీడియో కూడా చేసిన ఇంతకుముందు. నారా లోకేష్ గారు ఇప్పుడు ఉన్నటువంటి తీరును చూస్తే, తనని తాను మలుచుకున్నటువంటి తీరును చూస్తే ఆశ్చర్యం వేసినటువంటి పరిస్థితి. ఏం రాజకీయాలు, ఎక్కడ లోపం, ఎప్పుడు 2019, ఎక్కడ 2024, ఎక్కడ 2026. సో 2019లో ఉన్నటువంటి మనిషి 2024 కల్లా కంప్లీట్గా చేంజ్ అయ్యి అవతలకి వెళ్ళిపోయినాడు. అప్పుడు చూసినప్పుడు నారా లోకేష్ గారు కాదు, తన బాడీని తను తగ్గించుకున్నాడు, తన మైండ్ని తను షార్ప్ చేసుకున్నాడు. తను ఇక్కడ చదువుకోకపోయినప్పటికి కూడా తెలుగు మీద తనకు పట్టలేదని ట్యూటర్స్ని పెట్టుకుని నేర్పించుకున్నాడు. సో తనని తాను చెక్కుకున్నాడు నారా లోకేష్ గారు. సో అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి మనకి రాజకీయాల్లో ఉండొచ్చు. నారా లోకేష్ గారు ఇచ్చినప్పుడు హామీ గురించి మనం ఏదైనా మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడడానికి మనం ఇవ్వడం. సో ఇక్కడ అదే చెప్తున్నారు, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, మరింత బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గుడ్ టు సీ తారక్ గారు, విషింగ్ లోకేష్ గారు అని చెప్పేసి మరికొంతమంది. సో అలాగే వీళ్ళ కామన్ సిడిపిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. నారా లోకేష్ గారికి సంబంధించి, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి కామన్ డిపిలు కూడా మార్కెట్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సో ఇది ఇలా ఉండాలన్నమాట. రాజకీయాలు చూసుకోవాలా, వ్యక్తిగతంగా చూసుకోవాలి. అంతేగాని దుర్భాషలు ఆడుకొని తిట్టే దరిద్రం ఏదైతే ఉందో అది సమంజసం కాదు. కొంచెం మార్చుకోండి. అలాగే నారా లోకేష్ గారికి వన్స్ అగైన్ మళ్ళీ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. అన్ని వర్గాల నుంచి ఈ రోజున మంచి మన్ననలు పొందుతున్నారు మన నారా లోకేష్ గారు.